మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్కు ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంతో బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు అంటే 24 గంటల పాటు ఈ సమ్మె కొనసాగనుంది. ఆన్లైన్ ఫార్మసీ వల్ల ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఏలూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గుత్తా రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు దుర్వినియోగం అవుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ ప్రాసెసింగ్ అథారిటీ నిబంధనలు పాటించకుండా కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న భారీ డిస్కౌంట్లను తక్షణమే నియంత్రించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. అఖిల భారత కెమిస్ట్ సమాఖ్య ఆధ్వర్యంలో అయితే మే నెల 20వ తారీఖున అయితే మెడికల్ షాపులకి అయితే బంద్ను ప్రకటించిన సందర్భంలో దీనిపై మనతో మాట్లాడడానికి ఏలూరు కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు. చెప్పండి, అసలు ముఖ్యంగా మే 20వ తారీఖున బంద్ ప్రకటించడానికి గల ముఖ్య కారణం ఏమనుకోవచ్చు? ఈ ఫార్మసీ నియంత్రణ, కార్పొరేట్ సెక్టార్స్ ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ని తగ్గించాలి. జిఎస్ఆర్ 220E, జిఎస్ఆర్ 817E ఏవైతే కోవిడ్ టైంలో తాత్కాలికంగా ఇచ్చిన జీవోలు ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలి. ఈ 4 మా ప్రధాన డిమాండ్లు. ఎందుకంటే వీటి ద్వారా మా యొక్క మెడికల్ షాపుల యొక్క వ్యాపారాలు బాగా తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజలు జీవనాధారం ఇదే మెడికల్ వ్యాపారం. కానీ ఈ ఆన్లైన్ ఫార్మసీల వల్ల, ఈ కార్పొరేట్ సెక్టార్స్ ఇచ్చిన ఎక్కువ డిస్కౌంట్ల వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ప్రజారోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని లాంగ్ రన్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ ఫార్మసీల వల్ల ప్రజారోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ని రిపీట్ అవటం కానీ, ప్రిస్క్రిప్షన్ మిస్యూజ్ అవటం, డ్రగ్స్ మిస్యూజ్ అవటం, ఏదైతే షెడ్యూల్ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరకటం, యాంటీబయాటిక్స్ కూడా విచ్చలవిడిగా వాడటం, దానివల్ల యాంటీమైక్రోబియల్ సిస్టమ్ దెబ్బతింటం, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి ఈ ఫార్మసీల వల్ల. ఎందుకంటే ఫిజికల్ వెరిఫికేషన్ అనేది కష్టం, అది జ్యురిడిక్షన్ దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆన్లైన్ ఫార్మసీ ఎక్కడ ఉంటుందో తెలియదు. లోకల్లో అయితే ఒక షాపులో కొంటే ఆ షాప్ అతని దగ్గర డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆన్లైన్ మెడికల్స్ వల్ల ఆ నకిలీ మందులు వస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? రావడానికి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఖచ్చితంగా వస్తాయని చెప్పలేం, కానీ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది ఎక్కడుందో ఏంటి, అక్కడ కంట్రోలింగ్ ఎవరు ఏంటి మనకు తెలియదు. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా దాన్ని నకిలీ అని చెప్పలేము, అని చెప్పి పర్ఫెక్ట్ అని కూడా చెప్పలేము. అలాగే అంటే మే 20వ తారీఖున ఏదైనా అత్యవసరం అయితే మెడికల్ ఎమర్జెన్సీ వారికి ఏ విధమైన ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు? మేము మా పర్సనల్ నెంబర్స్ ఇస్తామండి. దయచేసి ఎవరో ఫోన్ చేసినా ఎమర్జెన్సీ ఖచ్చితంగా మేము అటెండ్ అవుతాము. మీకు మందులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. అలాగే అంటే ముఖ్యంగా మీ 4 డిమాండ్లు చెప్తున్నారు. ఆ 4 డిమాండ్లు గాన నెరవేర్చకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము మళ్ళీ రాష్ట్ర నాయకత్వంతో, దేశ నాయకత్వంతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఈ బంద్ పెట్టుకొని దాన్ని నిరవధికంగా డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మె చేయాలనేది మా యొక్క దేశవ్యాప్తంగా వాళ్ళ ఆలోచన. అంటే కార్పొరేట్ సంస్థలు అత్యధిక డిస్కౌంట్లు ఇస్తే ఆ కస్టమర్లకి రేట్లు తగ్గుతున్నాయి. అంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనుకోవచ్చు? అది బల్క్ పర్చేస్ చేస్తారు వాళ్ళు. మరి చిన్న షాపుల వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఏ కంపెనీ ఇస్తున్నారో వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నవి అయితే వారికి ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది. కానీ మన ఎంఎన్సీ కంపెనీస్, ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ మాత్రమే మన షాపుల ద్వారా మనం ఇస్తాం. కాబట్టి అది చట్ట ప్రకారం, డ్రగ్ యాక్ట్ ప్రకారం కూడా 20% మార్జిన్ మాత్రమే రిటైలర్కి ఉంటుంది. మరి దానిలోనే ఖర్చులు అన్నీ చూసుకొని మిగిలింది మాత్రం డిస్కౌంట్ ఇవ్వగలగాలి. కార్పొరేట్స్ వాళ్ళు ఇస్తున్నారు అంటే దానిలో ఇతరత్ర కంపెనీలు వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉంటాయి. అది మరి ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా ప్రజలను కోరుచున్నాం. అలాగే అంటే మే 20వ తారీఖున అఖిల భారత డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమాఖ్య ఆధ్వర్యంలో అయితే ఒక్కరోజు బంద్ అయితే ప్రకటించాము. ముఖ్యంగా 4 డిమాండ్లు అయితే ప్రభుత్వం దృష్టిలో పెట్టాము. ఆ 4 డిమాండ్లు నెరవేరిన పక్షంలో నిరవధిక సమ్మెకు కూడా వెళ్తామని చెప్పి డ్రగ్గిస్ట్ అండ్ మెడికల్ అసోసియేషన్ సమాఖ్య అధ్యక్షులు చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.